నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని తిరుమల స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు దాత వెంకటేశ్వరరావు భవానీ దంపతుల ఆధ్వర్యంలో తిరుమల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమలనాథ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఆ స్వామివారి కృపతో ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, మురళీ మనోహర్ రావు, వేణుగోపాల్ రావు, అనురాధ, పద్మ, వైష్ణవి పాల్గొన్నారు. ध्यायामि आवाहयामि आसनार्थमक्षतान् समर्पयामि पादयोः पाद्यं महेरणा इतिक्षसेयोः तस्मारङ्गमा भवो यस्मिन्दानीश्वरीं दासीभूतमस्त्रे वन्दां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दराचलपरिवर्तनमेन्द्रगङ्गाधरां त्रैलोक्यकुटुम्बे नरजया वन्दे मुकुन्दमानिकी जय గోవింద. మన మెదక్ జిల్లాలో చల్మెడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా లోక కళ్యాణార్థమై ధర్మరక్షణ కొరకు శ్రీ తిరుమల స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ యొక్క తిరుమల స్వామి యొక్క అనుగ్రహం కొరకు అదేవిధంగా మన దంపతులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా తిరుమలరావు గారు వారి దంపతులు, ఆ యొక్క మురళీ మనోహర్ రావు గారు మన దేవాలయానికి వచ్చేసి ఆ యొక్క తిరుమల స్వామి దేవస్థానములో కళ్యాణాన్ని నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలన్నీ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఇక్కడ ఈ యొక్క తిరుమల స్వామి వారి యొక్క క్షేత్రములో ఆ యొక్క తిరుమల స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు లోక కళ్యాణార్థమై ధర్మరక్షణ కొరకు ఈ యొక్క తిరుమల స్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుందని చెప్పేసి ఆలయం పురోహితులు వాళ్ళందరూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కావున ఇటువంటి సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆ యొక్క తిరుమల స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. జై శ్రీ